शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगजाननपद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युः तन्नमामि गजाननम्। शारदा शारदां भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरवे नमः। या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। అమ్మలగన్నయమ్మ ముగురమ్మలమూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి పుచ్చడియమ్మ తన్నులో నమ్మిన వెల్గుటమ్మల మనమ్ముల నుండెడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ది ఇచ్చుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ బాలార్కాయుత తేజసాం త్రినయనాం రక్తాంబరోల్లాసిని నానాలంకృతి రాజమానవపుషాం బాలోడురాట్శేఖరాం హస్తైరిక్షుధనుసృణిం సుమశరం పాశం ముదా బిభ్రతీం శ్రీచక్రస్థిత సుందరీం త్రిజగతామాధారభూతాం స్మరేతు దేవీ భాగవతం నామ పురాణం పరమోత్తమం त्रैलोक्य जननी साक्षात् गीयते यत्र शाश्वती श्रीमद्भागवतं यस्तु पठेद्वा शृणुयादपि श्लोकार्थं श्लोकपादं वा नयाति परमां सयाति परमांगतिम्। ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి దాంట్లో త్రిశంకుడు ఈ మానవ దేహంతో స్వర్గానికి వెళ్ళాలనుకోవడం, దానికి వశిష్ఠుల వారు ఒప్పుకోకపోతే విశ్వామిత్రుడు తన తపశ్శక్తి చేత స్వర్గానికి పంపడం, మళ్ళీ అక్కడి నుండి ఇంద్రాదులు కిందకి పొమ్మంటే మధ్యలో వేరొక స్వర్గాన్ని సృష్టి చేయడానికి ప్రారంభించడం. అప్పుడు ఇంద్రాదులు వచ్చి విశ్వామిత్రుని ప్రార్థించి వారి కోరిక ప్రకారంగా త్రిశంకువుని దివ్య దేహంతో స్వర్గానికి తీసుకువెళ్ళడం చెప్పుకున్నాం. త్రిశంకుని యొక్క కుమారుడు హరిశ్చంద్రుడు రాజ్యం చేస్తూ ఉన్నాడు. అలా రాజ్యం చేస్తూ ఉండగా అతనికి సంతానము లేకపోవడం చేత గురువైనటువంటి వశిష్ఠుల యొక్క సలహాతోటి ఆయన వరుణుని గురించి తపస్సు చేశాడు. వరుణుడు ప్రత్యక్షమై అతడికి సంతానం కలుగుతుంది అని ఇచ్చి ఒక షరతు పెట్టాడు. నీవు పుట్టినటువంటి వాడిని యజ్ఞ పశువు కింద సమర్పించినట్లయితే నీకు సంతానాన్ని కలగజేస్తాను, ఆ వరం ఇస్తాను అన్నాడు. అయితే ఏదో విధంగా తనకు సంతానము కావాలి అనే అభిప్రాయంతో హరిశ్చంద్రుడు అందుకు అంగీకరించాడు. అలాగే వరుణుని యొక్క అనుగ్రహంతో హరిశ్చంద్రుడి భార్య శైబ్య ఆమె గర్భవతి కావడం, పుత్ర సంతానం కలగడం జరిగిన తర్వాత వరుణుడి విప్రవేశంలో వచ్చి 10 రోజులు గడిచి వారికి జాతకర్మ చేసిన వెంటనే నువ్వు ఎప్పుడు యజ్ఞం చేస్తావు, పుత్రుని ఎప్పుడు సమర్పిస్తావు అని అడిగాడు. అయితే అతడు ఇంకా తల్లి పురిటి అశౌచము నుండి 4 రోజుల దాకా
శుచి కాదు, కాబట్టి నెల రోజులు దాటాక మళ్ళీ ఇస్తా అన్నాడు. ఈ విధంగా అతడు ఏదో ఒక కారణంతో సంస్కారం కాలేదు, విద్యాభ్యాసం కాలేదు, విద్య అయిన తర్వాత స్నాతకము కాలేదు, ఇలాగా ఎప్పుడో అప్పుడు ఇస్తాను అని చెప్పి ఆ సమయాన్ని ఏదో విధంగా ఆ యజ్ఞం చేయకుండా, పుత్రుడిని సమర్పించకుండా కాలక్షేపం చేస్తూ ఉన్నాడు. అయితే ఈ విషయము రోహితుడు కొడుకు అతడికి అవగాహన అయింది. అయి ఇక్కడ ఉన్నట్టయితే తండ్రి నన్ను యజ్ఞ పశువుగా ఇచ్చేస్తాడు అని చెప్పి ఒకరోజు ఇంటి నుండి పారిపోయాడు. కొండ గుహల్లో కాలక్షేపం చేశాడు. ఈ వరుణుడు హరిశ్చంద్రుడు ఎప్పటికీ ఈ యజ్ఞం చేయకపోవడంతో ఎన్నిసార్లు అడుగునా ఏదో ఒక మిషతోటి వాయిదా వేస్తూ రావడంతో కోపం వచ్చి నీకు జలోదర వ్యాధి వస్తుంది అని చెప్పి శపించాడు. దాంతో హరిశ్చంద్రుడికి జలోదర వ్యాధి వచ్చి చాలా బాధపడ్డాడు. ఈ విషయము కర్ణాకర్ణిగా మెల్లిగా ఆ రోహితుడికి అక్కడ గిరిగహ్వరాల్లో కొండ గుహల్లో నివసిస్తూ ఉన్నటువంటి రోహితుడికి తెలిసి అయ్యో తండ్రి ఇంత బాధపడుతున్నాడే అని చెప్పి రాజ్యానికి మళ్ళీ వద్దాం అనుకున్నాడు. ఇంతట్లో ఇంద్రుడు వచ్చి అతడు నాయన నీకేం తెలియదు, ఇదంతా రాజనీతి, కాబట్టి నువ్వు వెళ్ళినట్లయితే నీ తండ్రి నిన్ను యజ్ఞంలో సమర్పించి తాను హాయిగా రాజ్యమునందు భోగభాగ్యాలు అనుభవిస్తాడు, కాబట్టి నువ్వు వెళ్ళకు అంటాడు. సరే ఊరుకుంటాడు. ఊరుకున్నప్పటికీ మళ్ళీ ఇంకా కొంచెం అయ్యో తండ్రి నా గురించి మరణిస్తున్నాడే అని బాధపడుతున్నాడే అని లోపల బాధపడుతున్నాడు. కాబట్టి ఏదో విధంగా వెళ్ళిపోదామా అనుకున్నాడు. అయినప్పటికీ కూడా ఇంద్రుడు అతన్ని నివారించాడు. తండ్రి మరణించిన తర్వాత వెళ్ళి నువ్వు రాజ్యాధికారం స్వీకరించు, అంతేగాని ముందు వెళ్ళొద్దన్నాడు. ఆ విధంగా రోహితుడిని అతడు ఆపేశాడు. అయితే ఇక్కడ హరిశ్చంద్రుడు ఈ జలోదర వ్యాధితో బాధపడుతున్నాడు. ఏం చేయాలి, దీనికి సమస్యకు పరిష్కారం ఏమిటి అని తన యొక్క గురువు గారినే వశిష్ఠుడినే అడిగాడు. అడిగితే వశిష్ఠుడు ఏమన్నాడంటే, దారిద్ర్యంతో బాధపడేటువంటి బ్రాహ్మణుడు ఎవడైనా తన కుమారుడిని అమ్మడానికి అంగీకరించినట్టయితే అటువంటి బ్రాహ్మణుడు నువ్వు ఎక్కువగా ధనాన్ని సమర్పించి ఆ కుమారుణ్ణి తెచ్చి ఇక్కడ యజ్ఞ పశువుగా ఇవ్వయ్యా. ఈ విధంగా కుమారుడు ఔరస సుతుడే అవ్వక్కర్లేదు, క్రేత సుతుడు కూడా కావచ్చు, ఆ విధంగా చేయన్నాడు. అంటే సరే మంత్రులకి ఆజ్ఞాపించాడు. వాళ్ళు జరత్కారుడు అజీగర్తుడు, ఆ అజీగర్తుడు అనేటువంటి ఒక బ్రాహ్మణుడు దరిద్రంతో బాధపడుతూ తనకు 3 కుమారులు ఉంటే ఆ 3లో మధ్యవాడైనటువంటి శునశ్శేపుడిని అమ్మడానికి అంగీకరించాడు. సరే ఈ మంత్రులు వాళ్ళకి ఆ అజీగర్తుడికి చాలా ధనాన్ని సమర్పించి ఆ కుమారుణ్ణి తీసుకొచ్చారు, ఆ శునశ్శేపుణ్ణి. ఆ వరుణ యజ్ఞాన్ని చేయడం ప్రారంభించాడు ఈయన హరిశ్చంద్రుడు. యజ్ఞంలో పశువు కింద ఆ శునశ్శేపుణ్ణి ఆ యూపస్తంభం అని ఉంటుంది, పశువుని కట్టేది, ఆ స్తంభానికి అతన్ని కట్టేసట్టు పెట్టారు. అయితే పాపం అతడు చాలా బాధపడుతున్నాడు, ఏడుస్తున్నాడు, దుఃఖిస్తున్నాడు. కానీ హరిశ్చంద్రుడు తాను అనుకున్న ప్రకారంగా ఆ యజ్ఞ పశువుగా ఇస్తే కానీ ఆ యజ్ఞం పూర్తి కాదు, వరుణుడి యొక్క కోపం చల్లారదు, తనకు వచ్చినటువంటి జలోదర వ్యాధి తగ్గదు అని చేతి ఇతడు ఆ పని చేస్తున్నాడు. ఇంతట్లో వశిష్ఠుడు అక్కడికి వచ్చాడు. వశిష్ఠుడు వచ్చి హరిశ్చంద్రుడితో అన్నాడు, ఏమయ్యా ఏమిటి పని, నువ్వు ఎవరైనా కష్టాల్లో ఉంటే వాళ్ళని రక్షించవలసినటువంటి రాజువి నువ్వు, అటువంటి నువ్వే అతడిని నిష్కారణంగా, అతడు ఎటువంటి పాపమో చేయలేదు, అటువంటి వాడిని నువ్వు ఇక్కడ యజ్ఞ పశువుగా ఇస్తున్నావు, ఇదేం ధర్మము అని ప్రశ్నించాడు. ప్రశ్నిస్తే కాదండి, నేను ఇలా మాట ఇచ్చాను వరుణుడికి, కాబట్టి నేను ఆ యజ్ఞ పశువుగా సమర్పించకపోయినట్టయితే వరుణుడి యొక్క కోపం చల్లారదు అని అతను చెప్పాడు. చివరికి అతను వదలకపోతే విశ్వామిత్రుడు ఆ శునశ్శేపుడికి వరుణ జపం చేయమని, ఆ వరుణ్ణే ప్రార్థించమని మంత్రోపదేశం చేస్తాడు. చేస్తే ఆ మంత్ర జపంతో అతడు ఆ శునశ్శేపుడు వరుణుని ధ్యానం చేస్తాడు, జపం చేస్తాడు, ప్రార్థిస్తాడు. అప్పుడు వరుణదేవుడు ప్రత్యక్షమవుతాడు. అయ్యి అతన్ని సంతోషించిన వాడు
ఆ రాజుకి హరిశ్చంద్రుడికి జలోదర వ్యాధిని తగ్గిస్తాడు. ఈ సునశ్శేపుణ్ణి విడుదల చేస్తాడు. విడుదల చేసిన తర్వాత సరే వరుణుడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ కుమారుడు ఎవరికి చెందిన వాడవుతాడు అని ప్రశ్న వస్తుంది. హరిశ్చంద్రుడు కొన్నాడు, ఆ అజీగర్తుడు కన్నాడు, వరుణుడు వదిలిపెట్టాడు, విశ్వామిత్రుడు అతడు విడుదలవ్వడానికి మంత్రోపదేశం చేశాడు. సరే వరుణుడు వెళ్ళిపోయాడు. ఇక ముగ్గురు ఉన్నారు. హరిశ్చంద్రుడు ఉన్నాడు, కన్న తండ్రి ఉన్నాడు, విశ్వామిత్రుడు ఉన్నాడు. ఈ కొడుకు ఎవరికి చెందుతాడు అని సందేహం వచ్చింది. అక్కడ మీమాంస చర్చ జరిగింది. అప్పుడు వశిష్ఠుడు వారు అన్నారు, అజీగర్తుడు ఎప్పుడైతే ధనానికి ఆశపడి కుమారుణ్ణి అమ్మేశాడో అతనికి ఇతన్ని మళ్ళీ స్వీకరించే అర్హత లేదు. కాబట్టి ఈ సునశ్శేపుడు ఇంకా అజీగర్తుడు కుమారుడు కాదు, హరిశ్చంద్రుడి కుమారుడు అవుతాడు. అయితే హరిశ్చంద్రుడు ఏం చేశాడు? అక్కడ యజ్ఞ పశువుగా సమర్పించడానికి యూప స్తంభానికి కట్టేశాడు. కాబట్టి ఎప్పుడైతే యజ్ఞ పశువుగా సమర్పించేశాడో ఇంకా హరిశ్చంద్రుడు కూడా తన కుమారుడిగా స్వీకరించడానికి వీరలేదు. ఇంకా ఎవరి కుమారుడు అవుతాడు అంటే విశ్వామిత్రుడు వరుణ మంత్రోపదేశం చేసి అతడు విడుదలవ్వడానికి సహాయపడ్డాడు కాబట్టి విశ్వామిత్రుడే అతనికి తండ్రి అని వశిష్ఠుడు చెప్తాడు. అప్పుడు సునశ్శేపుడు విశ్వామిత్రుడితోటి అతని ఆశ్రమానికి వెళ్ళిపోతాడు. తదనంతరం హరిశ్చంద్రుడు రాజసూయ యాగాన్ని చేస్తాడు. ఆ రాజసూయ యాగంలో గొప్ప దక్షిణలు సమర్పిస్తారు. ఆ ఇచ్చేటప్పుడు వశిష్ఠుల వారిని చాలా గౌరవించి వశిష్ఠుడికి సత్కారం చేసి అతనికి బహు దక్షిణ ఇస్తాడు, భూరి దక్షిణ ఇస్తాడు. అలా ఇచ్చిన తర్వాత వశిష్ఠుల వారు ఇంద్రలోకానికి వెళ్తారు. తర్వాత విశ్వామిత్రుడు కూడా అక్కడికి వెళ్తారు. ఆ ఇంద్రుడి దగ్గర సభలో పక్కపక్కన కూర్చుంటారు ఈ వశిష్ఠుడు విశ్వామిత్రుడు. కూర్చో విశ్వామిత్రుడు అడుగుతాడు, ఆయా వశిష్ఠ మహర్షి, ఆ హరిశ్చంద్రుడు నీకంతటి సత్కారం ఎందుకు చేశాడు అని అడిగాడు. అడిగితే వశిష్ఠుడు అన్నారు, వారి వంశానికి కులానికి నేను గురువుని, పైగా అతడు చక్కనైనటువంటి దానగుణము కలిగిన వాడు, సత్యవాక్య పరిపాలకుడు అని అతన్ని ప్రశంసిస్తాడు. హరిశ్చంద్రుడిని ప్రశంసించి అందువల్ల నాకు ఇచ్చాడయ్యా అని చెప్తాడు. అయితే విశ్వామిత్రుడు అప్పుడు అన్నాడు, అతడేమిటయ్యా ఆ పుత్రుడిని సమర్పించడానికి తప్పించుకోవడానికి రకరకాల కారణాలు చెప్పాడు, ఆ పశువుగా సమర్పించడానికి యజ్ఞంలో అంటే అతడు గొప్పవాడు అంటావేమిటి అని చెప్పి అక్కడకు శపథం చేశాడు. నేను హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడిస్తాను, అతడు అబద్ధం కనుక ఆడితే నువ్వు ఇంతవరకు ఆర్జించినటువంటి తపశ్శక్తి అంతా పోతుంది. ఒకవేళ నేను అతడు అబద్ధాన్ని ఆడించలేకపోయినట్టయితే నేను ఇంతవరకు సంపాదించినటువంటి నా తపశ్శక్తి అంతా పోతుంది. ఆ విధంగా నియమం చేసుకున్నారు వాళ్ళు. చేసుకుని విశ్వామిత్రుడు మళ్ళీ భూలోకంలోకి వచ్చాడు. వచ్చి ఆలోచించాడు, ఏ విధంగానైనా సరే హరిశ్చంద్రుణ్ణి ఇబ్బంది పెట్టాలి అనుకున్నాడు. అనుకుని ఒక సూకరాన్ని, అడవి పందిని సృష్టించాడు తన తపశ్శక్తి చేత. సృష్టించి దాన్ని హరిశ్చంద్రుడి యొక్క ఉద్యానవనం పాడు చేయమని చెప్పి పంపించాడు. అది పెద్ద శూకరము, చాలా బలవత్తరమైనటువంటిది. అది నగరంలోకి వచ్చి హరిశ్చంద్రుడి యొక్క ఉద్యానవనాన్ని పాడు చేస్తుంది. అక్కడ వనపాలురు ఉంటారు కదా, కాపలా వాళ్ళు దాంతో పోరాడుతున్నారు, దాన్ని బయటికి తోలడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ చేయలేకపోతే హరిశ్చంద్రుడు తన ధనుర్బాణాలు తీసుకుని ఉద్యానవనానికి వచ్చాడు.
వచ్చాక హరిశ్చంద్రుడిని చూసి ఆ శూకరం పరుగు లంకించుకుంది. పరిగెడుతోంది, దాని వెనకాల ఈయన వెళ్ళాడు. అలా వెళ్ళాడు 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 చివరికి అది అడవిలోకి వెళ్ళిపోయాడు. ఇతను కూడా దాని వెంబడే అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలోకి వెళ్ళిపోతే కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ శూకరం మాయమైపోయింది. ఇతను ఆయాసపడ్డాడు, ఎంతో ప్రయాణం చేశాడు. సరే దప్పిక అయింది, ఏం చేయాలా అనుకుని అక్కడ దగ్గరలో వెతుకుతూ ఉంటే ఒక జలాశయం కనపడింది, నదీ తీరం కనపడింది. అక్కడికి వెళ్ళి జలాన్ని స్వీకరించాడు. అప్పుడు ఒక బ్రాహ్మణ రూపంలో విశ్వామిత్రుడు అక్కడికి వచ్చాడు. ఈ హరిశ్చంద్రుడికి అంత దూరము ఎక్కడికి వెళుతున్నామో తెలియకుండా ఆ అడవి పందిని వెంటాడుతూ రావడంతో ఏ దారిని వచ్చాడో తనకు తెలియలేదు. ఇప్పుడు మళ్ళీ నగరానికి వెళ్ళడానికి ఎటు వెళ్ళాలో తనకు తెలియలేదు. అయితే నదీ తీరంలో ఇతను దప్పిక తీర్చుకుని విశ్రాంతిగా కూర్చున్న సమయంలో వృద్ధ బ్రాహ్మణ రూపంలో విశ్వామిత్రుడు వచ్చాడు. వస్తే ఇతడు ఇక్కడ వాడే, ఇక్కడే ఉన్నటువంటి వాడు, బహుశా ఇతనికి తెలుస్తుంది అని అడిగాడు. మా నగరానికి వెళ్ళే మార్గం చెప్పవలసింది, నేను ఈ విధంగా ఇక్కడికి వచ్చాను, నాకు దిగ్భ్రమ కలిగింది, అంచేత మా నగరానికి వెళ్ళే మార్గం ఎటు వెళ్ళాలో నాకు తెలియట్లేదు, చెప్పవలసిందే. సరే చెబుతానయ్యా, నదీ తీరంలో బ్రాహ్మణుడికి దానం ఇస్తే చాలా గొప్పది, అది చాలాను, అంచేత నువ్వు మహారాజువు కదా, చేత దానం ఇయ్యి అన్నాడు. అంటే మామూలుగా ఇతడు విప్రుల పట్ల, తాపసుల పట్ల గౌరవం కలిగినటువంటి వాడు కాబట్టి హరిశ్చంద్రుడు ఆయనకి సరే దానం ఇస్తాను. అయితే దానం ఇస్తాను అంటే ఏది ఇస్తాడు? మామూలుగా సాధారణమైనటువంటి దానం అయితే అది గొప్పది కాదు కదా. హరిశ్చంద్రుడు అంతటి వాడు ఇవ్వడము అంటే సామాన్యమైన దానం ఇవ్వడు కదా అని చెప్పాడు. దానం దదస్వ శక్త్యాత్ర పుణ్యతీర్థేతి పావనే ప్రాప్య తీర్థం మహాపుణ్యం అస్నాత్వాయస్తు గచ్చతి సభవేద్ ఆత్మః భూయః ఇది స్వయంభువో అబ్రవీత్. తస్మాత్ తీర్థవరే రాజన్ కురు పుణ్యం స్వశక్తితః దర్శయిష్యామి మార్గం తే గంతాసి నగరం తతః అన్నాడు విశ్వామిత్రుడు. అసలు మనం నదీ తీరానికి వెళితే స్నానం చేయకుండా ఉండకూడదు, కాబట్టి తప్పనిసరిగా ఇక్కడ స్నానం చేయి. తీర్థంలో ఇచ్చినటువంటి దానము చాలా గొప్పది. సాధారణంగా దానం చేసినప్పుడు ఇంటి దగ్గర దానం చేయడం వేరు, ఇదేనా పుణ్యక్షేత్రంలో దానం చేయడం వేరు. అలాగే పుణ్య నదీ తీరంలో, పవిత్రమైన నదీ తీరంలో దానం చేయడం ఇంకా విశేషమైన ఫలాన్ని కలిగిస్తుంది. అందుచేత నువ్వు ముందు స్నానం చేసి వచ్చి దానం చెయ్యి అన్నాడు. సరే వెళ్ళాడు, స్నానం చేశాడు, యువతలకు వచ్చాడు. విశ్వామిత్రమువాచేదం స్వామిన్ దానం దదామితే యదిచ్ఛసి మహాభాగా తత్తే దాస్యామి సాంప్రతం. గావో భూమిం హిరణ్యంచ గజాశ్వరథవాహనం నాదేయం మే కిమప్యస్తి కృతమేతద్వ్రతం పురా. నాకు ఇవ్వరాందంటూ ఏదీ లేదు, నువ్వు ఏది కావాలంటే అది ఇస్తాను. గోవులు కావాలా, భూమి కావాలా, బంగారం కావాలా, ఏదో ఏనుగులు కావాలా, అశ్వములు కావాలా, రథాలు కావాలా, ఇలాగా అనేక విషయాలు చెప్పి నాకు ఇవ్వరాందంటూ ఏదీ లేదు, నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తా అన్నాడు. అనేసరికి ఆ విశ్వామిత్రుడు ఏ విధంగా అయినా సరే హరిశ్చంద్రుడిని వంచి అతని చేత అబద్ధం చెప్పించాలి అనే పట్టుదలతో ఉన్నాడు. అందువల్ల ఏం చెప్పాడు? విశ్వామిత్రుడు అన్నాడు, మయా పూర్వం శ్రుతా రాజన్ కీర్తిస్తే విపులా భువి వశిష్ఠేన చ సంప్రోక్త దాతా నాస్తి మహీతలే
తాదృశో నృపతిర్దాత నభూతో నభవిష్యతి. ఏం చెప్పాడు అంటే, నువ్వు చాలా గొప్పవాడివి అని చెప్పి వశిష్ఠుడు కూడా చెప్పాడు. నీ వంటి రాజు లేడని, నీ వంటి దాత లేడని మాకు చెప్పాడు. నువ్వు చాలా గొప్పవాడివి కదా. అయితే నాకున్నటువంటి కోరిక ఒకటి ఉన్నది. ఏమిటి అంటే, నా కుమారుడికి వివాహం చేయాలి. ముందు నీవు ఆ వివాహాన్ని నిర్వహించవలసింది. వివాహం కురు విప్రేంద్ర దదామి ప్రార్థితం తవ, యదిచ్ఛసి ధనం కామం దాతా తస్యాస్మి నిశ్చితం. వివాహం చేసుకోబోయే దానికే ఉంది. నీ కుమారుడు వివాహం చేయడానికి డబ్బు ఎంత కావాలో అడుగు, అది ఇచ్చేస్తాను అని రాజు చెప్పాడు. చెబితే కుమారస్ సుకుమారశ్చ కన్యా చ దశవార్షికి ఏతయో కార్యమప్యజ్య కర్తవ్యం నృపసత్తమా. మా కుమారుడు చాలా సుకుమారుడు, కన్యకి దశవార్షికి 10 సంవత్సరాలే ఉన్నాయి. వీరికి వివాహం చేయాలి, అదే నా యొక్క కోరిక అంటే, సరే. తచ్చుత్వా వచనం రాజా మాయయా తస్య మోహితః తథేతి చ ప్రతిజ్ఞాయ నోవాచాల్పం వచస్తథా. సరే, ఇంకేం మాట్లాడకుండా ఆ విధంగానే మీ ఇద్దరి, అదే ఆ కుమారుడికి ఆమెకి ఆ కన్యకి వివాహం చేస్తాను. వేదీ మధ్యే నృపాజ్యత్వం దేహి దానం యథేప్సితం. ఆ వివాహ సందర్భంగా ఆ వివాహ వేదికలో ఉండగా నీవు నాకు ఇవ్వవలసినటువంటి దానం ఏం చేద్దామనుకున్నావో అది దానం ఇవ్వాల్సింది అని అడిగాడు. కృతోద్వాహ విధిస్తావతు విశ్వామిత్రో అబ్రవీతు నృపం వేదీ మధ్యే నృప అద్యత్వం దేహి దానం యథేప్సితం. వాళ్ళిద్దరికి వివాహం ఏర్పాటు చేశారు. వివాహ కార్యక్రమం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ వివాహ వేదికలో ఉండగానే విశ్వామిత్రుడు రాజును అడిగాడు అనమాట. అప్పుడు రాజు ఏమన్నాడు, హరిశ్చంద్రుడు మహారాజు కదా, కాబట్టి కింతేభీష్టం ద్విజ బ్రూహి దదామి వాంఛితం కిల. నీకు అభీష్టమైంది ఏది కావాలో అది అడుగు, ఇచ్చేస్తాను. రాజ్యం దేహి మహారాజా వరాయ సపరిచ్ఛదం గజాశ్వరథ రత్నాఢ్యం వేదీ మధ్యేతి పావనే. అది ఇవి రాజ్యాన్ని ఎవడవయ్యా, ఆ కుమారుడు ఉన్నాడు కదా, అతనికి దానం చేసి రాజ్యాన్ని అన్నాడు. ఈ విశ్వామిత్రుడు యొక్క మాటలతోటి, అతని పట్ల ఉండేటువంటి గౌరవంతో అతని మోహంలో పడిపోయాడు హరిశ్చంద్రుడు. అంచేత అతను ఏదో బంగారమో రథమో లేదా గజములో అశ్వములో ఏవో గోవులో, విశ్వామిత్రుడు కదా గోవులు, బ్రాహ్మణుడు గోవు కావాల్సి వస్తుంది, అట్లాంటివి ఏవో అడుగుతాడు అనుకున్నాడే కానీ ఇలా రాజ్యాన్ని అడుగుతాడని ఊహించలేదు. పైగా అతని మోహంలో పడి ఉన్నాడు. అందువల్ల రాజ్యాన్ని ఇచ్చేయన్నాడు. అంటే సరే, రాజ్యం దేహి మహారాజా వరాజ సపరిచ్ఛదం గజాశ్వరథ రత్నాఢ్యం వేదీ మధ్యేతి పావనే. ఈ పవిత్రమైనటువంటి ఇక్కడ హోమం అంటే వివాహంలో అగ్ని సాక్షికంగా వివాహం చేస్తారు కాబట్టి ఈ వేదిక మధ్యలో అతి పవిత్రమైనటువంటిది ఈ ప్రదేశంలో ఉండగా నీవు రాజ్యాన్ని దానం చేయ. మోహితో మాయయా తస్య శ్రుత్వా వాక్యం మునేర్నృప దత్తమిత్యుక్తవాన్ రాజ్యం అవిచార్య యదృచ్ఛయా. ఆ విశ్వామిత్రుడు కల్పించినటువంటి మాయలో పడిపోయి తాను ఏ పని చేస్తున్నాడు అనే దాని గురించి ఆలోచించకుండా హరిశ్చంద్రుడు ఏం చేశాడంటే, ఓకే అలాగే రాజ్యాన్ని దానం చేసేస్తాను. ఈయన దత్తం అన్నాడు, ఆయన గృహీతం అన్నాడు. దానం ఇచ్చేవాడు తుభ్యమహం సంప్రదదే నమమ అంటూ ఉంటాడు. అంచేత ఆ విధంగా నేను ఇచ్చేస్తున్నాను. ఆయన వాళ్ళు ప్రతిగ్రహీత స్వీకరించేటువంటి వాడు. ఆ విశ్వామిత్రుడు సరే గృహీతం తీసుకున్నా అన్నాడు. అయితే దానం అయిపోయిన తర్వాత ఇంకొక మెలికి పెట్టాడు విశ్వామిత్రుడు. ఏమిటంటే, దానం ఏది చేసినప్పుడు కూడా దానికి దక్షిణ ఉండాలయా, దక్షిణ లేని దానం పనికిరాదు.
దక్షిణాం దేహి రాజేంద్ర దానయోగ్యాం మహామతే దక్షిణారహితం దానం నిష్ఫలం మనురబ్రవీత్. దక్షిణ లేని దానము నిష్ఫలమైనది అని మనువు చెప్పాడయా. కాబట్టి నువ్వు గొప్ప రాజ్యాన్ని గొప్ప దానం చేసావు. ఇంతటి దానానికి తగినటువంటి దక్షిణ ఇప్పుడు కూడా దానము చేసే వస్తువా, దాని యొక్క విలువ, దాని గొప్పతనము, దాన్ని బట్టి ఇచ్చేటువంటి దక్షిణ కూడా ఉండాలి. అంతేగాని ఎంతో విలువైనటువంటి గొప్ప వస్తువునో గొప్పదాన్నో మనం దానం చేసి ఏదో దక్షిణ ఒక రూపాయో 5 పైసలో పావలాయో ఇట్లాగా పెడతాము అంటే కుదరదు. అంటే దానము చేయబడిన వస్తువు యొక్క ఆ విలువను బట్టి దానికి యోగ్యమైనటువంటి దక్షిణ ఇవ్వాలయ్యా. అంచేత బ్రూహి కియద్ధనం తుభ్యం దేయం స్వామిన్మయాధునా దక్షిణానిష్టయం సాధో వదతావత్ ప్రమాణకం. సరే, అయితే చెప్పవలసింది అని అడిగాడు. దానం ఇవ్వాలి అన్నారు, దానికి యోగ్యమైనటువంటి దానం ఇవ్వాలన్నారు కదా. మరి ఇప్పుడు నేను రాజ్యం అంతా దానం చేశాను, దానికి యోగ్యమైన దానం ఏమిటో చెప్పవలసింది అంటే విశ్వామిత్రుడు అన్నాడు, హేమ భారద్వయం సార్ధం దక్షిణాం దేహి సాంప్రతం. అది సార్ధం హేమ భారద్వయం, 2.5 బారువులు బంగారము అని అంటారు. ఈ భారం అనేది ఆ ప్రాచీనమైనటువంటి మానములో ఉన్నది. దాన్నే తెలుగులో బారువులు అని అంటూ ఉంటారు. ఆ 2.5 సార్థం అన్నాడు, 2.5 బారువుల బంగారం దీనికి దానంగా ఇవ్వాలయా అన్నాడు. అనేసరికి తదై దాస్యామీతి ప్రతిశ్రుత్య తస్మై రాజాది విస్మిత. సరే, అంతటి దానం ఇవ్వాలి అని ఆశ్చర్యపోయాడు. సరే, అయినప్పటికీ మరి దక్షిణ దానంతో సమానమైనటువంటి దక్షిణ ఇవ్వాలి కదా. సరే, అదే విధంగా నీకు దక్షిణ ఇస్తాను అని చెప్పాడు. తదైవ సైనికాస్తస్య వేక్షమాణా సమాగతా దృష్ట్వా మహీవతం వ్యగ్రం తుష్టుస్తే ముదాన్వితా. అప్పుడే రాజును వెతుక్కుంటూ సైనికులంతా వచ్చారు, హరిశ్చంద్రుడి దగ్గరికి వచ్చారు. వచ్చి ఈ వృద్ధ బ్రాహ్మణుడు వేషంలో ఉన్న విశ్వామిత్రుడు కదా, అతనికి దానవది చేస్తున్నటువంటి ఇతన్ని చూశారు. చూసి చాలా బాగుంది, ఆయన సుఖంగా ఉన్నాడు కదా రాజు అనుకున్నారు. అనుకుని వాళ్ళని తీసుకుని వాళ్ళతో పాటుగా ఇంటికి వెళ్ళాడు. అయితే అప్పుడు అనుకున్నాడు అనమాట హరిశ్చంద్రుడు వెళుతూ, వంచితోహం ద్విజేనాత్ర వనే పాటచ్చరైరివా రాజ్యం సోపస్కరం తస్యై మయా సర్వం ప్రతిశ్రుతం భారద్వయం సువర్ణస్య సార్థం చ దక్షిణా పునః కింకరో విమతిర్భ్రష్టా నజ్ఞాతం కపటం మునే. అనుకున్నాడు, అయ్యో నేను ఆ ద్విజుని చేత మోసగింపబడ్డాను కదా, అసలు నాకు అప్పుడు ఏమీ తెలియలేదేమిటి, రాజ్యాన్ని దానం చేశాను, పైగా దక్షిణగా ఈ 2.5 బారువులు బంగారాన్ని కూడా ఇస్తా అన్నాను, ఎలా మోసపోయాను అనుకున్నాడు. నజానే దైవ కార్యం వై హా దైవ కిం భవిష్యతి. దైవం యొక్క సంకల్పం ఎలా ఉందో కదా, ఇక ముందు ఏం జరుగుతుందో కదా. ఇది చింతాపరో రాజా గృహం ప్రాప్తోతి విఫలా. అలా విచారిస్తున్నటువంటి వాడే ఇంటికి చేరాడు. ఇంటికి చేరిన దగ్గర నుంచి కూడా అతడు ఏ పని చేస్తున్నా ఎక్కడున్నా అదే ఆలోచనలో ఉన్నాడు. ఏమిటి ఇంత మోహపడ్డానేమిటి, నేను ఇలా చేసేనేమిటి అనుకున్నాడు. అనుకుని ఇలా మోసగింపబడ్డాను అని అనుకున్నాడు. ఆ మోహానికి ఎలా లోనైపోయాను అని విచారంలో ఉన్నాడు. ఉంటే భార్య శైవ్య ఏమిటి ఇలా ఉన్నారు అని ప్రశ్నిస్తే విషయం చెప్పాడు. ఇలాగా
ఈ రాజ్యాన్నంతని కూడా ఆ మునికి దానం చేశాను అను. సరే, ఇంటికి వచ్చిన తర్వాత సరే సాయంత్రం అవుతుంది, చీకటి అవుతుంది. ఆయన పడుకున్నాడు కానీ ఎక్కడా నిద్ర పట్టట్లేదు, ఏది తినబుద్ధి కావటం లేదు. దాని గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. అతనికి రాజ్యం ఇచ్చినందుకు బాధ లేదు. ఇప్పుడు రాజ్యం ఇచ్చి దానికి దక్షిణగా ఇంకా బంగారం ఇస్తాడు. ఇప్పుడు బంగారం ఎక్కడి నుంచి తెస్తాడు? ఎందువల్ల అంటే ఎప్పుడైతే రాజ్యం దానం చేసేసాడో సమస్తము కూడా ఇంకా విశ్వామిత్రుడిది అయిపోయింది. ఇక ఇక్కడి నుంచి కోశాగారంలోంచి డబ్బు తీసివ్వడానికి లేదు, అయితే బంగారం నిల్వలు ఏమైనా ఉంటే అవి తీసివ్వడానికి లేదు. ఎందుకంటే సమస్తము దానం చేసేసాడు. లేదు, ఇప్పుడు కొత్తగా బంగారం ఎక్కడి నుంచి తెస్తాడు ఆయన? అందుకోసం విచారిస్తాడు. అసలు ఈ మోహం ఎలా పడ్డాను నేను? అతను సమస్త రాజ్యాన్ని అడిగినప్పుడే నాకు సందేహం రావాలి కదా. ఏ బ్రాహ్మణుడు కూడా రాజుని రాజ్యం అంతా దానం చేయమని అడగడు కదా. అలా ఎలా మోసపోయాను అని అనుకున్నాడు. సరే, మర్నాడు ఉదయం తెల్లవారింది. ఆ విశ్వామిత్రుడు వచ్చేశాడు. వస్తే అక్కడ ఉన్నటువంటి పరిచారకులు వచ్చి రాజుకి చెప్పారు, రాజన్ త్యజస్వ రాజ్యం మే దేహి వాచా ప్రతిశ్రుతం సువర్ణం స్పృశ రాజేంద్ర సత్యవాక్భవ సాంప్రతం. సరే, విశ్వామిత్రుడు యొక్క రాజు రాకని హరిశ్చంద్రుడికి చెప్పారు. హరిశ్చంద్రుడు యువతలకు వచ్చాడు. విశ్వామిత్రుడిని గౌరవంగా లోపలికి ఆహ్వానించాడు. ఆహ్వానించిన తర్వాత విశ్వామిత్రుడు అన్నాడు, రాజా, నీవు రాజ్యానంతని దానం చేసేసావు కాబట్టి నువ్వు ఈ రాజ్యాన్ని విడిచిపెట్టేయవలసింది. రాజన్ త్యజస్వ రాజ్యం మే, రాజ్యం నాదైపోయింది కాబట్టి ఈ నా రాజ్యాన్ని విడిచిపెట్టే. అంతేకాకుండా దానంతో పాటుగా దక్షిణగా నువ్వు బంగారం ఇస్తా అన్నావు, అది కూడా నాకు ఇచ్చి నువ్వు సత్యవాక్ భవ, సత్యవచనాన్ని పలికేవాడుగా నీవు ఉండు. అలా ఉండాలి అంటే ఆ బంగారం కూడా నాకు ఇవ్వాలి అని చెప్పాడు. అప్పుడు హరిశ్చంద్రుడు అన్నాడు, స్వామిన్ రాజ్యంతవేదం మే మయా దత్తం కిలాధునా త్యక్త్వాన్యత్ర గమిష్యామి మా చింతాం కురు కౌశిక. సర్వస్వం మమ తే బ్రహ్మన్ గృహీతం విధివద్విభో సువర్ణం దక్షిణాన్ దాతుం అశక్తో యధునా ద్విజ దానం దదామి తే తావతు యావన్మే స్యాత్ ధనాగమః. అని, అయ్యా, ఇప్పుడున్నటువంటి రాజ్యం అంతా నీకు శాస్త్ర ప్రకారముగా దానం చేసేసాను కాబట్టి ఇదంతా నీదే. నువ్వు చెప్పినట్లుగానే ఈ రాజ్యం విడిచి వెళ్ళిపోతాను. కానీ నీకు సువర్ణం ఇవ్వాలి కదా, అది ఇప్పుడు నేను ఇవ్వలేను, ఇస్తాను, కొంచెం సమయం ఇవ్వు. నాకు ధనం సంపాదించిన తర్వాత, ధనం లభించిన తర్వాత నీకు ఆ సువర్ణాన్ని ఇస్తాను అంటాడు. అప్పుడు అలా చెప్పి ఇత్యుక్త్వా నృపతి ప్రాహ పుత్రం భార్యాంచ మాధవీం రాజ్యమస్మై ప్రదత్తం వై మయా వేద్యాం సువిస్తరం. కాబట్టి ఈ భార్యా బిడ్డలతో అన్నాడు, ఈ రాజ్యం అంతా కూడా వీరికి నేను దానం చేసేసాను శాస్త్రీయంగా, కాబట్టి మనం బయటకు వెళ్ళిపోవాలి. ఇత్యాభాష్య సుతం భార్యాం హరిశ్చంద్ర స్వమందిరాత్ వినిర్గత సుధర్మాత్మా మానయం స్త్వం ద్విజోత్తమం. ఆ ద్విజోత్తముడైనటువంటి ఆ విశ్వామిత్రుణ్ణి గౌరవించి అతని మాట ప్రకారంగా భార్యా బిడ్డను తీసుకుని రాజభవనం నుండి బయటికి వెళ్ళిపోయాడు. అతను అలా వెళుతూ ఉంటే ప్రజలందరూ కూడా ఆహా ఆహా ఎంత పని జరిగింది అని బాధపడుతూ హాహాకారాలు చేస్తున్నాడు. ఈ బ్రాహ్మణుడు చాలా దుర్మార్గుడు, ఇతడు మోసం చేసాడు రాజుగారిని, లేకపోతే హరిశ్చంద్రుడు అంతటి వాణ్ణి ఇలాగా రాజభవనం నుంచి బయటికి వెళ్ళగొట్టాడు అని చెప్పి వాళ్ళు రకరకాలుగా అనుకున్నారు.
వంచితోసి మహారాజా విధినా పండితేన సహా. ఆ దైవము ఈ పండితులతో కలిసి, ఇక్కడ విధినా పండితేన సహా, అపండిత, ఎందువలంటే జ్ఞానము కలిగినటువంటి వాడైతే ఇటువంటి కోరిక కోరడు, కాబట్టి ఈయన అపండితుడే అనుకున్నారు. ఆ దైవం కూడా ఇతనికి తోడయ్యి ఇటువంటి పని చేసింది అని వాళ్ళు అంటూ ఉన్నారు, ప్రజలంతా చూస్తున్నటువంటి వాళ్ళు. అయితే ఈయన రాజ్యం విధులు వెళ్ళిపోతూ ఉంటే, నిర్గత్య నగరాత్ తస్మాత్ విశ్వామిత్ర క్షితీశ్వరం గచ్చంతం తమువాచేదం సమేత్య నిష్ఠురం వచః. ఇంక రాజ్యం విధులు వెళ్ళిపోతూ ఉంటే విశ్వామిత్రుడు వచ్చి రాజుతో నిష్ఠురంగా మాట్లాడాడు. దక్షిణాయా సువర్ణం మే దత్వాగచ్చ నరాధిపా. నాకు దక్షిణగా ఇవ్వవలసినటువంటి ఆ బంగారాన్ని ఇచ్చి నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే ఏవం బ్రువంతం గాధేయం హరిశ్చంద్రో మహీపతి ప్రణిపత్య సుదీనాత్మ కృతాంజలి పుటో బ్రవీత్. ఇలా పలుకుతూ ఉన్నటువంటి, అంటే బాకీ వసూలు చేసేవాళ్ళు అంటారు కదా, నాకు ఇవ్వాల్సిన సొమ్ము నాకు ఇచ్చి కదులు ఇక్కడి నుంచి అని. అలాగా విశ్వామిత్రుడు రాజును నిలదీశాడు. నువ్వు ఆ దక్షిణగా ఇవ్వవలసినటువంటి ఆ బంగారాన్ని ఇచ్చి కదులు ఇక్కడి నుంచి అన్నాడు. అంటే హరిశ్చంద్రుడు చాలా దైన్యముతోటి చేతులు జోడించి అతనికి నమస్కరించి అన్నాడు, అదత్వాతే హిరణ్యం వై న కరిష్యామి భోజనం ప్రతిజ్ఞామే మునిశ్రేష్ఠ విషాదం త్యజసూరత. అయ్యా మహర్షి, నీకు బంగారం ఇవ్వకుండా నేను భోజనం కూడా చేయను. అదత్వాతే హిరణ్యం వై నకరిష్యామి భోజనం, ఇదే నా ప్రతిజ్ఞ. నీకు బంగారం ఇవ్వకుండగా నేను భోజనం కూడా చేయను. ఎందువలన అంటే నా వంశం అటువంటిది. సూర్యవంశ సముద్భూత క్షత్రియ, నేను సూర్యవంశంలో పుట్టినటువంటి క్షత్రియుణ్ణి. పైగా రాజసూయస్య యజ్ఞస్య కర్త, రాజసూయ యాగం చేసినటువంటి వాడిని. కాబట్టి ఎప్పుడు కూడా నేను చేయవలసినటువంటి ఆ బంగారం నీకు ఇచ్చిన తర్వాతనే భోజనం చేస్తాను. అయితే కంచిత్ కాలం ప్రతీక్షస్వ యావత్ ప్రాప్స్యామ్యహం, కొంచెం కాలం ఓపిక పట్టు, నేను నాకు ధనం లభించిన వెంటనే నీ బంగారం నీకు ఇచ్చేస్తాను అని చెప్పాడు. అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, కుతస్తే భవితా రాజన్ ధన ప్రాప్తి రతఃపరం గతం రాజ్యం తథా కోశ బలం చైవార్థ సాధనం. అది నీకు ఇంకే విధంగా వస్తున్నాయా ఇప్పుడు ధనము? రాజ్యం పోయింది, కోశాగారం ఇప్పుడు నీ అధీనంలో లేదు, నీకు కావలసినటువంటి బలం సైన్యం అంతా పోయింది. నువ్వు డబ్బును సంపాదించే ఉపాయం ఇంకేముంది ఇప్పుడు నీకు, సాధనం ఏముంది నీకు అన్నాడు. అని యథేష్టం త్యక్త్వా ఆశాం మహతీం కామం గచ్ఛామి అహమతఃపరం తస్మాత్ కథయ భూపాల న దాస్యామీతి సాంప్రతం యథేష్టం వ్రజరాజేంద్ర భార్యాపుత్ర సమన్విత సువర్ణం నాస్తి కింతుభ్యం దదామీతి వదాతున. హరిశ్చంద్రుడి చేత అబద్ధం ఆడించాలని కదా, కాబట్టి నేను నీకు ఇవ్వను పో అనవయ్యా. నా దాస్యామి, నేను నీకు ఇవ్వను అని అనేసి సాయిగా నువ్వు వెళ్ళిపో అన్నాడు. లేకపోతే ఇంకెక్కడ సువర్ణం, ఇంకెక్కడ బంగారం, ఎక్కడి నుంచి ఇస్తాననుకున్నావు అని అనవయ్యా అంటాడు. అతన్ని అబద్ధం ఆడించడానికి, ఇచ్చిన మాట తప్పడానికి ప్రోత్సహిస్తున్నాడు అన్నమాట విశ్వామిత్రుడు. ఏదో విధంగా అతడు అబద్ధం ఆడితే వశిష్ఠుడితో తాను ప్రతిజ్ఞ చేశాడు కదా, ఆ పందెంలో తాను నెగ్గుతాడు. అందుచేత ఈ విధంగా ఏదో విధంగా హరిశ్చంద్రుడి చేత మాట తప్పినవాడు కావడం కోసం అబద్ధం ఆడించడం, లేకపోతే ఇస్తానన్నది ఇవ్వను అనడం,
అనమన్నాడు. అలా ప్రయత్నం చేస్తున్నాడు. కానీ హరిశ్చంద్రుడు అందుకు అంగీకరించలేదు. మమ దేహోస్తి భార్యాయా పుత్రస్య చ అనామయః క్రీత్వా దేహం తుతం నూనం రుణం దాస్యామి తే ద్విజా. ఏమన్నాడంటే, ఆరోగ్యకరమైనటువంటి శరీరం నాకున్నదయ్యా, మా భార్యకు కూడా శరీరం ఆరోగ్యకరమైన శరీరం ఉన్నది, పుత్రుడికి ఆరోగ్యకరమైన శరీరం ఉన్నది. కాబట్టి నా యొక్క దేహాన్ని అమ్మేనా సరే నీకు ఇవ్వవలసినటువంటి సొమ్ము ఇచ్చేస్తాను. గ్రాహకం వశ్య విప్రేంద్ర వారాణస్యాం పురి ప్రభో దాసభావం గమిష్యామి సదారోహం సపుత్రకా గృహాణ కాంచనం పూర్ణం సార్థభారద్వయం మునే. నువ్వే చూడవయ్యా, ఇగో కాశీనగరంలో ఎవరెవరు గొప్పవాడు మమ్మల్ని స్వీకరించేటువంటి వాడు, నేను వాళ్ళకి దాసులుగా వెళ్ళిపోతాను, నా భార్యాపుత్రులతో పాటుగా అతనికి దాసులుగా ఉంటాం, నీకు కావలసిన బంగారం దక్షిణగా ఇవ్వాల్సినటువంటి బంగారం నువ్వు తీసేసుకో అన్నాడు. అలా అని ఉమయా కాంతయా సార్థం యత్రాస్తే శంకర స్వయం తాన్ దృష్ట్వా చ పురీం రమ్యాం మనసోలాదకారిణీం. ఆ పార్వతీదేవితో ఉన్నటువంటి విశ్వేశ్వరుడు ఉన్నటువంటి ఆ కాశీనగరానికి భార్యాపుత్రులతో పాటుగా వెళ్ళాడు. వెళ్ళి ప్రవిశ్య వసుధాపాల దివ్యాం వారాణసీం పురీం నైషా మనుష్య భుక్తేతి శూలపాణే పరిగ్రహ. అయితే కాశీనగరంలో ఎటువంటిది అంటే అది శూలపాణే పరిగ్రహ, ఆ ఈశ్వరుడు సేకరించినటువంటి కాశీనగరం. కాబట్టి ఇక్కడ మనుష్యులు ఏమీ స్వీకరించడానికి వీర్లేదు, ఇక్కడ అనుభవించడానికి వీర్లేదు అనుకున్నాడు. అనుకుని దదృశ ముని పురీం ప్రవిశ్య స నృపః విశ్వాసమకరోత్తదా దదృశేథ మునిశ్రేష్టం బ్రాహ్మణం దక్షిణార్థినం ప్రాహ చైవాంజలిం కృత్వా హరిశ్చంద్రో మహామునిం ఇమే ప్రాణాన్ సుతశ్చాయం ప్రియా పత్ని మునే మమ ఏన తే కృత్యమస్య అస్త్యాశు గృహాణాద్యతిజోత్తమ యచ్చాన్యత్ కార్యమస్మాభిః తన్మమాఖ్యాతుమర్హసి. విశ్వామిత్ర ఉవాచ పూర్ణః సమాసో భద్రంతే దీయతాం మమ దక్షిణ పూర్వం తస్య నిమిత్తం హి స్మర్యతే స్వవచో యదా బ్రహ్మన్ అద్యాపి సంపూర్ణో మాసో జ్ఞానతపోబల తిష్టత్యేక దినార్థం యతు తత్ప్రతీక్షస్వనాపరం అన్నాడు. కాశీనగరంలో ఉన్నాడు. ఉండి తమ కుటుంబాన్ని, అంటే హరిశ్చంద్రుడు తమ కుటుంబాన్ని ఎవరైనా దాసులుగా స్వీకరిస్తే వారిచ్చేటువంటి ధనంతో విశ్వామిత్రుడికి ఇవ్వాల్సిన దక్షిణ ఇచ్చేయచ్చు అనుకున్నాడు. అయితే రోజులు గడుస్తున్నాయి, ఇంకా ఎవరు రాలేదు ముందుకి. అప్పుడు విశ్వామిత్రుడు అతన్ని అడుగుతున్నాడు, ఏమయ్యా ఎప్పుడు ఇస్తావు ఎప్పుడు ఇస్తావు అని. అంటే ఇంకా ఒక్కరోజు టైం ఉందయా, తిష్టతి ఏకదినార్థం యత్, 1.5 రోజు ఉంది, అంతవరకు ఓపిక పట్టవయ్యా, ఈలోగా ఏదో విధంగా నీకు ఇస్తా అన్నాడు. విశ్వామిత్రుడు అంటాడు, నేను మళ్ళీ వస్తాను, నేను అప్పుడు వచ్చినప్పుడు నువ్వు ఇవ్వలేదనుకో నిన్ను శపిస్తాను అన్నాడు. అప్పుడు సరే అలా చెప్పి విశ్వామిత్రుడు వెళ్ళిపోయాడు. ఎవరో ఒక ధనవంతుడైనటువంటి బ్రాహ్మణుడు వస్తూ ఉన్నాడు. వస్తూ ఉంటే భార్య ఏమన్నదంటే, ఈ బ్రాహ్మణుడు చూస్తే చాలా యోగ్యుడా కనపడుతున్నాడు, కాబట్టి మీరు ఆయన ఏదైనా అడగండి,
అడిగి ఆయన దగ్గర తీసుకుంటే విశ్వామిత్రుడికి ఇవ్వచ్చు అని. అప్పుడు రాజు అన్నాడు, ప్రతిగ్రహ ప్రదుష్టోమే తత్ర యాజ్ఞ కథం భవేత్. రాజుకి అధ్యయన, యజన, దాన ఈ 3 అధికారములు ఉన్నాయి. అంటే తాను చదువుకోవచ్చు, అధ్యయనం వేదాధ్యయనం చేయొచ్చు, వేద అధ్యాపనం చేయకూడదు. దానం చేయొచ్చు, ప్రతిగ్రహం స్వీకరించకూడదు. యజ్ఞం చేయొచ్చు, యజ్ఞం చేయించకూడదు. బ్రాహ్మణుడికి 6 యందు అధికారం ఉంది. దాన ప్రతిగ్రహములు, అధ్యయన అధ్యాపనములు, యజన యాజనములు ఈ 6 యందు బ్రాహ్మణుడికి అధికారం ఉంది. క్షత్రియుడికి 3 యందే అధికారం ఉంది. రాజ్ఞాం వృత్తిత్రయం ప్రోక్తం ధర్మశాస్త్రేషు నిశ్చితం. కాబట్టి నేను ఆ పని చేయకూడదు. అలాగే చెప్పి విశ్వామిత్రుడికి ఇవ్వవలసినటువంటిది ఇవ్వకపోతే ఆయన సొమ్మును అపహరించిన వాడిని అవుతారు. అలా బ్రాహ్మణుడి యొక్క సొమ్ము అపహరించినటువంటి వాడు పురుగుగా, పేడలో పురుగుగా పుడతాడు. కాబట్టి తప్పనిసరిగా అతని సొమ్ము అతనికి ఇవ్వాలి. దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అనుకున్నాడు. అయితే ఆమె భర్త పాపం ఇట్లా బాధపడుతూ ఉంటే భార్య ఏదో విధంగా డబ్బు సంపాదించడానికి అతను ప్రయత్నం చేయాలి అని భార్య అనుకుంటారు. రాజన్ మాభూద సత్యంతే పుంసాం పుత్రఫలా స్త్రియ తన్మాం ప్రదాయ విత్తేన దేహి విప్రాయ దక్షిణాం. అది కొన్ని నువ్వు అతన్ని అడగడము, యాచన చేయడం నీకు ఇష్టం లేకపోయినట్టయితే, అంటే దానం తీసుకోవడం కదా, ప్రతిగ్రహం పనికిరాదు కదా. అంటే మేము నీ యొక్క సొమ్ములం, భార్యాపుత్రుడు భర్త యొక్క ఆస్తే, కాబట్టి మమ్మల్ని ఇచ్చేసి నువ్వు ఆ బ్రాహ్మణుడి దగ్గర సొమ్ము తీసుకోవాల్సింది, అంటే అమ్మేయమని చెప్తాను. తన్మాం ప్రదాయ చిత్తేన దేహి విప్రాయ దక్షిణ. నన్ను ఆ విప్రుడికి అమ్మేసైనా సరే విశ్వామిత్రుడికి ఇవ్వాల్సినటువంటి దక్షిణ ఇవ్వాల్సింది అన్నాడు. ఏతద్వాక్యం ఉపసృత్య యయౌ మోహం మహీపతి ప్రతిలభ్య చ సంజ్ఞాం వై విలలాపాతి దుఃఖిత. భార్య అన్నటువంటి ఆ మాటకి హరిశ్చంద్రుడు చాలా బాధపడ్డాడు. అయ్యో, ఇటువంటి పరిస్థితి తీసుకొచ్చాను కదా అని అనుకున్నాడు. అయితే అది తలుచుకున్నప్పుడల్లా చాలా విపరీతమైన దుఃఖం వచ్చేస్తోంది. స్పృహ కోల్పోతున్నాడు, మళ్ళీ స్పృహలోకి వస్తున్నాడు. అటువంటి అతన్ని ఊరడించింది. ఊరడించి నిపపాతమహీ పృష్ఠే మూర్ఛయాతి పరిప్లుత శయానం భువి తం దృష్ట్వా మూర్ఛయాపి మహీపతిం వాచేదం సుకరుణం రాజపుత్రీ సుదిక్కిత హా మహారాజ కస్యేదం అపధ్యానాదుపాగతం యస్త్వన్నిపతితో భూమౌ రంకవత్ శరణోచితః ఏనైవ కోటిశో విత్తం విప్రాణామపవర్జితం స ఏవ పృథివీనాథో భువి స్వపితి మే పతిః ఆ కష్టం కిం తవానేన కృతం దైవమహీక్షితా యదీంద్రోపేంద్రతుల్యోయం నేతః పాపామిమాం దశాం ఇత్యుక్త్వా సాపి శుశ్రోణి మూర్ఛితా నిపపాతః. అటువంటి స్థితిలో హరిశ్చంద్రుణ్ణి చూసి, ఎంతటి గొప్ప యజ్ఞములు చేసి ఎంతటి దానాలు చేసినటువంటి వాడు, అటువంటి వాడు ఇప్పుడు దీనముగా ఈ రోడ్డు మీద పడి స్పృహ కోల్పోయి బాధపడుతున్నాడు కదా అని బాధపడుతోంది ఆవిడ కూడా. కుమారుడు పాపం వాడికి ఏమీ తెలియదు కదా, అంచేత అతడు తాత తాత ప్రదేయన్నం మాతర్మే దేహి భోజనం క్షుణ్మే బలవతీ రాజా యుఫ్వాగ్రం మేది సుష్యతి. పాపం అతడు అంటున్నాడు, ఆ కుర్రవాడు,
నాన్న నాకు ఆకలిస్తోంది, అమ్మ ఆకలిస్తోంది, దాహం వేస్తోంది, నా నాలుక ఎండిపోతోంది అని అతను బాధపడుతున్నాడు. ఇటువంటి స్థితిలో ఏతస్మిన్నంతరే ప్రాప్తో విశ్వామిత్రో మహాతపా, వీళ్ళు ఇటువంటి కష్టమైనటువంటి స్థితిలో ఉండగా, ఇలా బాధపడుతూ ఉండగా విశ్వామిత్రుడు వచ్చాడు. వచ్చి మళ్ళీ నా ధనం నాకు ఎప్పుడు ఇస్తావు అని ఆయన అన్నాడు. తమాలోక్య హరిశ్చంద్ర పపాత భువి మూర్ఛిత స వారిణా తమభ్యుక్ష్య రాజానం ఇదమబ్రవీత్. ఉత్తిష్టోత్తిష్ట రాజేంద్ర స్వాం దదస్వేష్ట దక్షిణాం రుణం ధారయతాం దుఃఖం అహన్యహని వర్ధతే. ఆ మూర్ఛపోయినటువంటి రాజు మీద నీళ్లు చల్లి అతడు లేచాక మళ్ళీ నాకు కావలసినటువంటి డబ్బు, ఇవ్వాల్సిన డబ్బు నాకు ఇవ్వయా, ఆ బంగారం నాకు ఇవ్వాల్సింది ఇచ్చేయి అని అడుగుతున్నాడు. ఎందువల్ల అంటే అప్పు ఉన్నటువంటి వాళ్ళకి బాధలు రోజు రోజుకి పెరుగుతూ ఉంటాయి. అంచేత ఇంకా పెరుగుతాయి, నీకు ఇంకా పెరిగాక అసలు ఇవ్వలేవు, కాబట్టి ఇప్పుడే ఏదో విధంగా ఇవి అంటున్నాడు. అలా అనేసరికి తాను ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. విశ్వామిత్రుడు ఏదో విధంగా అతని చేత అబద్ధం ఆడిద్దాము అని అతని ప్రయత్నం. అయితే అతడు ఏ విధంగా అయినా సరే నేను ఇవ్వను అంటలేదు, సమయం కొంచెం ఇవ్వని ఇచ్చేస్తానని అంటున్నాడు. అప్పుడు విశ్వామిత్రుడు అన్నాడు, అస్తాచలగతే ఇయర్కే శప్స్యామి త్వామతో ధ్రువం. ఈ రోజు నువ్వు ఏ విధంగా అయినా సరే ఇచ్చేయాలి, సూర్యుడు అస్తమించేలోగా ఇవ్వాలి, అలా ఇవ్వకపోయినట్టయితే నిన్ను శపిస్తాను అన్నాడు అని వెళ్ళిపోయాడు. అప్పుడు అతను అలా వెళ్ళిపోయాడు. ఎవరో ఒక బ్రాహ్మణుడు వచ్చాడు. ఆ బ్రాహ్మణుడు చూసి, ఏతస్మిన్నంతరే తత్ర బ్రాహ్మణో వేదపారగః బ్రాహ్మణైర్బహుభిస్సార్థం నిర్యయౌ స్వగృహాద్భవి. ఒక బ్రాహ్మణుడు మిగతా తన మిత్రులు వాళ్ళందరితో కాబట్టి తన ఇంటి నుండి బయలుదేరి ఇలా వస్తూ ఉన్నాడు అనమాట. వస్తూ ఉంటే అతన్ని ఆమె చూసింది. తతో రాజ్ఞీదుతం దృష్ట్వా ఆయాంతం తాపసం స్థితం వాచవాక్యం రాజానం ధర్మార్థ సహితం తదా త్రయాణాం వివర్ణానాం పితా బ్రాహ్మణ ఉచ్యతే పితృదవ్యం పుత్రేణ గ్రహీతవ్యం న సంశయః తస్మాదయం ప్రార్థనీయో ధనార్థమితి మే మతిః. ఈయనెవరో చాలా సంపన్నుడైనటువంటి బ్రాహ్మణులా ఉన్నాడు. అన్ని 3 వర్ణముల వాళ్ళకి కూడా, అంటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ముగ్గురికి కూడా బ్రాహ్మణుడు తండ్రి వంటి వాడు. తండ్రి యొక్క సొమ్మును కొడుకు అనుభవించవచ్చు, స్వీకరించవచ్చు. కాబట్టి మీరు ఆ బ్రాహ్మణుని అడగండి, ఆయన్ని ప్రార్థించండి డబ్బు కోసం అని అంది. అయితే మళ్ళీ రాజుకి ఇదే బాధ. నాహం ప్రతిగ్రహం కాంక్షే క్షత్రియోహం సుమధ్యమే యాచనం ఖలు విప్రాణాం క్షత్రియాణాన్న విద్యతే. నేను స్వీకరించకూడదు, యాచనం అనేది క్షత్రియుడు చేయకూడదు, అది బ్రాహ్మణుడు చేయవచ్చు, కాబట్టి నేను ఆ పని చేయను అంటాడు. అప్పుడు భార్య అన్నది, కాల సమవిషమకర పరిభవ సమ్మాన మానద కాల కాల కరోతి పురుషం దాతారం యాచితారంచ. కాలము యొక్క శక్తి చెబుతున్నాడు. కాలం అనేటువంటిది ఒక మనిషిని దాతగాను చేయగలదు, అతన్నే యాచకుడుగాను కూడా చేయగలదు. కాబట్టి అతడి గౌరవం పొందేవాడిగాను చేస్తుంది, లేదా అవమానం పడేవాడుగాను కూడా చేస్తుంది. విప్రేణ విదుషా రాజా క్రుద్ధేనాతి బలీయస రాజ్యాన్ నిరస్త సౌఖ్యాచ పశ్య కాలశ్చ చేష్టితం. అందరూ బ్రాహ్మణుడికి నువ్వు దానాలు చేసి ఉన్నటువంటి వాడు,
ఇప్పుడు ఈరోజు ఆ విశ్వామిత్రుడు నీపై కోపగిస్తున్నాడు. ఇదంతా కూడా కాలము యొక్క బలం, దాని కారణంగా జరిగింది. అందుచేత నీవు అలా సంశయించద్దు అని ఆమె అడుగుతోంది. అయితే ఎంతసేపు హరిశ్చంద్రుడు ఏమిటి అంటే తాను క్షత్రియుడు, అంచేత బ్రాహ్మణుని యాచన చేయకూడదు అని అతని యొక్క బాధ. మన్మౌల్యం సంగృహీత్వాధ గుర్వర్ధ సంప్రదీయతాం. నువ్వు యాచించక్కర్లేదయా, నన్ను వారికి విక్రయించేయి. ఆ వచ్చినటువంటి సొమ్ము నువ్వు ఆ విశ్వామిత్రుడికి. ఏతద్ వాక్యం ఉపసృత్య హరిశ్చంద్రో మహీపతి కష్టం కష్టమితి ప్రోచ్య విలలాపాతి దుఃఖిత. అతడు చాలా బాధపడుతున్నాడు. ఏమిటి, భార్యను అమ్మాలన్నా కూడా బాధే కదా. తాను సుఖంగా ఉండి భార్యను ఒకరికి అమ్మేస్తాడు, ఆమె అమ్మేయమంటాడు. ఆ అమ్మేయడం ఎంత బాధాకరమైన విషయం. అంటే అప్పుడు ఆమె అన్నది, విప్రశాపాగ్నిదగ్ధత్వా నీచత్వోపయాస్యసి. ఈ పని చేయడానికి నువ్వు బాధపడినట్లయితే విప్రుని యొక్క, విశ్వామిత్రుడి యొక్క శాపం వల్ల ఇంకా అధోగతి పాలైపోతావయ్యా. నద్యూత హేతో నజమత్య హేతో నరాజ్య హేతో నచ భోగ హేతో. ఇప్పుడు నువ్వు చేస్తున్నటువంటి పని ఏదో జోదవాడుతూ భార్యను ఒడ్డేయడం కాదు కదా. అంటే ధర్మరాజు గారు చెప్పినట్టుగా నువ్వు జోదం ఆడటం కోసం భార్యను అమ్మేయట్లేదు, లేదా సురాపానం చేయడం కోసం భార్యను అమ్మేయటం లేదు, లేదా ఏదో రాజ్యాన్ని పొందడం కోసం భార్యను అమ్మేయట్లేదు, లేదా భోగాలు అనుభవించడం కోసం భార్యను అమ్మేయట్లేదు. దదస్వ గురువర్ధమతో మయాత్వం. గురువు కోసమే అమ్ముతున్నావు. ఆ విశ్వామిత్రుడికి ఇవ్వాల్సినటువంటి సొమ్ము ఇవ్వడం కోసం నువ్వు అమ్ముతున్నావు. సత్యవ్రతత్వం సఫలం కురుష్వ. అప్పుడు నన్ను అమ్మేసి ఆ ధనాన్ని ఆ విశ్వామిత్రుడికి ఇచ్చి సత్యవ్రతత్వాన్ని సఫలం చేయవయ్యా అంది. అంటే ఇంకా సతయా నోద్యమానస్తు రాజా భద్ర్యా పునః పునః ప్రాహ భద్రే కరోమ్యేష విక్రయంతే సుదీర్ఘుణ. చివరికి ఆయన అంగీకరించాడు. చాలా కఠినమైనటువంటి హృదయంతో, అంటే మనస్సు రాయి చేసుకుని, హృదయం రాయి చేసుకుని అంటూ ఉంటారు, అలాగా రాయి చేసుకుని ఇక తాను ఆమెను అమ్మడానికి అంగీకరించాడు. అంగీకరించి ఒక రచ్చబండ ప్రదేశం అటువంటి చోటికి వెళ్ళాడు. వెళ్ళి భో భో నాగరికా సర్వే శృణుధ్వం వచనం మమ కస్యచిద్ యది కార్యం స్యాత్ దాస్యా ప్రాణేష్టయా మమ సబ్రవీదు త్వరాయుక్తః యావత్ స్వం ధారయామ్యహం తే బ్రువన్ పండితా కస్త్వం పత్నీం విక్రీతుమాగతః. సరే, ఆ రచ్చబండ దగ్గరికి వెళ్ళి ప్రకటించారు, అయ్యా పురజనులారా, ఎవరికైనా దాసి అవసరం ఉన్నట్టయితే నాకు చాలా ఇష్టరాలంటుండే నా భార్యను అమ్మేస్తున్నాను, స్వీకరించవలసినది. నేను అప్పుపడి ఉన్నాను, ఆ అప్పు తీర్చడం కోసమే నేను ఈ పని చేస్తున్నాను అని చెప్పాడు. అప్పుడు సరే, కొంతమంది పండితులు, ఏమయ్యా ఏమిటి, నువ్వెవరవు, ఈ భార్యను అమ్ముతున్నావు ఏమిటి అని అడిగారు. కిం మాం పృచ్ఛతకస్త్వం భో నృశంసో అహమామానుషః రాక్షసో వాస్మి కఠినః తతః పాపం కరోమ్యహం. నేను చాలా దుర్మార్గుణ్ణి, నన్ను ఎవరని అడుగుతారేమిటి, అమానుషమైనటువంటి పని నేను చేస్తున్నాను, కఠినాత్ముణ్ణి నేను, ఇది చేయవలసి వచ్చింది, ఇలా చేస్తున్నాను అన్నాడు. తం శబ్దం సహసా శ్రుత్వా కౌశికో విప్రరూపధృక్ వృద్ధ రూపం సమాస్తాయ హరిశ్చంద్రమభాషత. ఇలా ప్రకటించగానే మళ్ళీ విశ్వామిత్రుడే ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చాడు. వచ్చి సమర్పయస్వ మే దాసీం అహం క్రేతాధనప్రదః
అస్తి మే విత్తమతులం సుకుమారీ చ మే ప్రియా గృహకర్మ న శక్నోతి కర్తుమస్మాత్ ప్రయచ్చ మే అహం గృహ్ణామి దాసీంతు కతితాస్యామి దేధనం. అది బ్రాహ్మణ రూపంలో వచ్చాడు విశ్వామిత్రుడే. వచ్చి మాకు అవసరం ఉందయ్యా, నా ఇంట్లో నా భార్య చేసుకోలేకపోతోంది, కాబట్టి నేను ఈమెను దాసీగా స్వీకరిస్తాను, నువ్వు ఎంత ధనం ఇవ్వాలో చెప్పు అన్నాడు. అంటే అప్పుడు హరిశ్చంద్రుడి యొక్క మనస్సు పాపం చీలిపోయి, గుండె పగిలిపోయి, అయ్యో తన భార్యను మరొకరింటికి దాసీగా అమ్ముతున్నానే అని. ఆ విప్రుడు అన్నాడు, శాస్త్ర ప్రకారముగా అయితే అక్కడ ధర్మశాస్త్రంలో వాటి యొక్క విలువలు చెప్పబడ్డాయి. ధర్మశాస్త్రేషు యదృష్టం స్త్రియో మౌల్యం నరస్య చ 32 దక్షా శీలగుణాన్విత కోటి మౌల్యం సువర్ణస్య స్త్రియ పుంసస్తథార్బుదం. అది స్త్రీలకి కౌటి మౌల్యం, సువర్ణస్య కోటి, సువర్ణము అనేది కూడా ఒక బంగారం అని కాకుండా మానములో ఒక కొలత అన్నమాట. కాబట్టి కోటి సువర్ణములు విలువ చేస్తుంది స్త్రీ. పురుషుడైనట్టయితే 10 కోట్లు విలువ చేస్తాడు. ఇత్యాకర్ణ్యవచస్తస్య హరిశ్చంద్రో మహీపతి దుఃఖేన మహతావిష్టః నచైనం కించిదబ్రవీత్. ఆ మాటలు విని అతను ఇంకేమీ, హరిశ్చంద్రుడు మాట్లాడలేకపోయాడు, ఏమీ సమాధానం చెప్పలేకపోయాడు. తతస్స విప్రో నృపతే పురతః వల్కలోపరి ధనం నిధాయ కేశేషు ధృత్వా రాజ్యమకర్షయతు. ఆ రాజు ఎదురుగా పరిచినటువంటి ఆ వస్త్రం మీద ఆ డబ్బు తను విలువ కట్టినటువంటి కోటి సువర్ణాలు అక్కడ వేసేసి, ఆ విప్రుడు అంటే విశ్వామిత్రుడు రూపంలో ఉన్నటువంటి, విశ్వామిత్రుడు విప్రుడు రూపంలో ఉన్నాడు, సాధారణ విప్రుడు రూపం ఉండి ఈమెను తీసుకుని వెళ్ళిపోయాడు. అలా తీసుకు వెళ్ళిపోతూ ఉంటే పాపం బాలుడు, కుర్రవాడు రోహితుడు, అతడు అమ్మ అమ్మ అని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే విశ్వామిత్రుడు నువ్వు రాకిలాగా అని చెప్పి అతన్ని గెంటేస్తాడు. గెంటేస్తుంటే అప్పుడు ఈమె శైవ్య, మాధవి అని కూడా పేరు, ఇంకో పేరు ఇచ్చారు అనుకోండి, ఆమె విశ్వామిత్రుడిని ప్రార్థించింది, ఆర్య నా కుమారుడు నన్ను విడిచి ఉండలేడు, చిన్నపిల్లవాడు, కాబట్టి ఇతన్ని కూడా మీరే స్వీకరించండి, స్వీకరించి నాతో పాటు రానివ్వండి అని అడిగింది. ప్రసాదం కురుమే నాథ క్రీణీష్వే మోహి బాలకం క్రీతాపి నాహం భవిత వినయనం కార్యసాధికా. నన్ను మీరు కొనుక్కున్నప్పటికీ ఇతన్ని వదిలి నేను ఉండలేను, కాబట్టి మీరు అనుగ్రహించి ఇతన్ని కూడా మీరు స్వీకరించవలసింది. గృహ్యతాం విత్తమే తత్తే దీయతాం మమ బాలకః స్త్రీ పుంసోర్ధధర్మశాస్త్రై కృతమేవ హి వేతనం 100 సహస్రం లక్షం చ కోటి మౌల్యం తథా పరై. ఆ విధంగా ఆమెను దీనికి తగిన ధనం ఇస్తానని చెప్పి ఆ బాలుని కూడా అతడే స్వీకరించాడు. తథైవ తస్య తద్విత్వం పురక్షిప్తం పటే పునః. అదేవిధంగా